హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు కొట్టివేశారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పంజాగుట్టలో కేసు నమోదైంది హరీష్ రావు పైన. హరీష్ రావు, రాధాకిషన్ను పోలీసులు నిందితులుగా చేర్చారు. హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేశారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పంజాగుట్టలో కేసు నమోదు చేశారు. హరీష్ రావు, రాధాకృష్ణన్ను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేయబడింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వెంకటేష్, మనం చూస్తున్నాం ప్రధానంగా గత 3 రోజులుగా చూస్తుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక్కసారి కొలిక్కి వస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో అనేక మంది ఫోన్ ట్యాపింగ్ లో నిందితులుగా చేసినప్పుడు కూడా ఒక్కొక్కరికి అటు హైకోర్టులో ఊరట లభించడం ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నిన్న జరిగిన కేటీఆర్, అదేవిధంగా ఈ రోజు హరీష్ రావుతో పాటు మిగతా వారిని సైతం ఒక్కొక్కరుగా మనకు హైకోర్టు ఊరట ఇవ్వడంపై ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు చూస్తుంటే మనకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ వైపు దారితీస్తుందని చెప్పేసి సందిగ్ధంలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఒక్కొక్కరికి ఊరట లభించడంపై తీవ్రంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పిఎస్ లో నమోదైన కేసుని ఈ రోజు కొట్టివేశారు. దీంట్లో భాగంగానే చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పంజాగుట్టలో నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు హరీష్ రావు, అదేవిధంగా రాధాకిషన్ నిందితులుగా చేర్చారు. దీంట్లో భాగంగానే హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే పంజాగుట్టలో నమోదైన కేసుకు సంబంధించిన వివరాలను అటు హైకోర్టు పూర్వపాలను పరిశీలించిన పిదప కేసును కొట్టివేస్తున్నట్టు మనకు తెలిసింది. దీంట్లో భాగంగానే ఈ రోజు ఇలాంటి వ్యవహారం జరగడంపై పెద్ద ఎత్తున మనకు ఒకవైపు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారిగా సంచలనానికి దారితీసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం ఈ విధంగా ఒక్కొక్కరికి ఊరట లభించడంపై సర్వత్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. వెంకట్, అయితే ధనుంజయ్, ఆధారాలు సేకరించకపోవడంలో నిర్లక్ష్యమా, లేదా ఆధారాలు దొరకలేదా? ఈ కేసుకు సంబంధించి కొట్టివేయడానికి సరైన కారణం ఏంటి అన్నట్టుగా అక్కడ ఏమైనా తెలుస్తుందా? సో ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఆధారాలకు సంబంధించిన వివరాలు కాకుండా ఇక్కడ లోపాయకారి ఒప్పందాలు జరిగాయని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే అటు ప్రభుత్వంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఎందుకంటే కనీసం 4 రోజులుగా చూస్తుంటే మనకు ఒక్కొక్కరికి హైకోర్టులో ఊరట లభించడం, దీంట్లో ఏ విధంగా స్పందించాలనే దానిపై తీవ్రంగా చూస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎందుకంటే గత 2 రోజుల క్రితమే అటు కేటీఆర్ కు సైతం అందులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఊరట లభించింది. ప్రస్తుతం ఈ రకంగా చూస్తుంటే కేవలం అధికారుల మీదనే ఈరోజు ప్రధానంగా దీన్ని కేసుని దించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఉన్న కొంతమందిని ఇంట్లోంచి భాగంగానే ఈరోజు ఒక్కొక్కరికి హైకోర్టులో ఊరట లభిస్తుందని చెప్పొచ్చు. వెంకట్, రైట్ ధనంజయ్, థ్యాంక్ యూ.